హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు యామ్ని వ్లాగ్స్. మేమైతే హైదరాబాద్ బయలుదేరామండి. సుమ, సమ్ము, పిల్లలిద్దరు, అన్న కొడుకు సాత్విక్ అందరం కలిసి హైదరాబాద్ బయలుదేరాము. చాలా రోజులైందండి వీడియో షేర్ చేసి. సారీ. మీరు ఎక్కడికి వెళ్ళారు ఈ హాలిడేస్లో ట్రిప్ నాకు కామెంట్ చేయండి. పిల్లలకి ప్లేస్ సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. తాటి ముంజులకి కారు ఆపామండి. ఇట్లా మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా తాటి ముంజులు తీసుకొని తినడము కామెంట్ చేయండి. లంచ్కి కూడా పిడుగురాల దగ్గర ఆపాము. అక్కది ఇక్కడ కారు క్రీటా కార్ అనమాట. అక్కడైతే ఈవీ ఉందని ఛార్జింగ్ పెట్టుకోవడానికి కారు అక్కడ దిగాము. లంచ్ చేసేసుకొని ఇంకా బయలుదేరాలి. త్రివేర హోటల్ బాగుందండి. ఎవరికైనా సజెషన్ చేస్తున్నాను, ఎవరైనా తినాలనుకున్న అక్కడ తినచ్చు. ఇంకా కారు ఛార్జింగ్ పెట్టేసుకొని బయలుదేరేసాము. ఒలవపాడు దగ్గర మామిడి పళ్ళు తీసుకున్నాము. అవి తింటూ వస్తుంది సుమ. చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా వాడికి ఇక్కడ పార్క్ దగ్గర ఆపితే కాఫీ తాగుదామని చెప్పి వాడు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. కాఫీ వాళ్ళ దగ్గర కూడా నీట్గా పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఎంజాయ్ చేస్తూ కాస్త రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంటుంది. తెలుగువారి రుచులని చక్కగా ఉంది. మేము బయలుదేరేటప్పటికి లేట్ అయిపోయింది ఇంటి దగ్గరే. అందుకని సన్సెట్ కూడా వచ్చేసింది హైదరాబాద్కి ఎంట్రన్స్లోనే. అక్క వాళ్ళు ఉండేది బీరం కూడా. కొంచెం లేట్ అయిపోయింది అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి. ఈ జర్నీ అంతా కూడా చాలా న్యాచురల్గా తీసానండి. మీకు కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాచురల్గా ఉంటుందని లాస్ట్లో కొన్ని మాటలు న్యాచురల్గానే పెట్టాను. మా సాత్విక్కి కార్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం వాడికి. చాలా బాగా డ్రైవ్ చేస్తాడు వాడు. ఇదండి అక్క వాళ్ళ ఇల్లు. అంటే నేను ఆపనే దాకా తీయాలి. హాయ్ ఫ్రెండ్స్. హలో సార్. హలో మేడం. అనుకుంటున్నాను నువ్వు కూర్చొని అనుకుంటున్నావు. అన్న అక్క నేను ఎందుకక్క అచ్చు ఏం ఇంటి పగిలిందా? అంతే అక్క. మిగతాదంతా ఈ మందం పగిలిందా? అంతకుముందు ఇట్లా లేదు. ఎప్పుడు అట్టే ఉంటుంది అక్క. నా కాళ్ళ అక్క ఆముదం పూసుకుంటే ఏమవుతుంది అక్క? రోజు పూసుకోరాదా? అదే చేస్తా అక్క. రేపు నున్నగా వస్తుంది అంటే ఆ పిల్లని బొడ్లో 2 చుక్కలు వేసుకో. అప్పుడేమో డైజెషన్ బాగుంటుంది నీకు. నువ్వు క్లాసులు వింటున్నావు, ఈ వీడియోలు చూస్తున్నావు. నాకు ఇట్లా అస్సలు ఇష్టం ఉండదు బెడ్కి పూయడం. యాన్ని పోతా పోతా డైజెషన్